విశ్వంబునీవై విశ్వంబుజూచుచు విశ్వంబుసేయుచు విశ్వమున హేతువనై పంచభూతమాత్రేంద్రియములకు మనః ప్రాణబుద్ధి చిత్తములకెల్లనాత్మవై మునసి గుణంబులనావృతమగుచు నిజాంశభూతమ గుణాత్మచయములకనుభూతి సేయుచు మూఢహంకృతులచే ముసుగు పడక నెరిననంతుడవై దర్శనీయ రుచివి గాక సూక్ష్ముడవై నిర్వికార మహిమ ధనరి కూటస్థుడన సమస్తంబు నెరుగు నీకు మ్రొక్కెత మాలింపు నిర్మలాత్మ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారత భారతి మరో అంకానికి స్వాగతం. మనం మహాభారతంలోని ఆది పర్వంలో 125వ అధ్యాయంలో పాండు మహారాజు గతించాడు. ఆయనతో పాటు మాద్రి సహగమనం చేసింది. ఆ తరువాత ఈ పాండవులను ఋషులు హస్తినాపురానికి తీసుకువెళ్ళారు. వైశంపాయనుల వారు అంటున్నారు, పాండోరు పరమం దృష్ట్వా దేవకల్పా మహర్షయః తతో మంత్రవిధః సర్వే మంత్రయాం చక్రిరే మిథః తాపసా ఊచుః హిత్వా రాజ్యం చ రాష్ట్రం చ సమహాత్మా మహాయశాః అస్మిన్ స్థానే తపస్తప్త్వా తాపసాం శరణం గతః. మహాత్ముడు మహాయశస్వి అయిన పాండురాజు రాజ్యాన్ని రాష్ట్రాన్ని వీడి ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి తాపసుల శరణు కోరాడు. సజాతమాత్రాన్ పుత్రాంశధారాంశ భవతామిహ ప్రాదాయోపనిధిం రాజా పాండు స్వర్గమితో గతః. తన భార్యను పసి వయస్సులోని కుమారులను మీకు అప్పగించి ఇక్కడ నుండి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. మహర్షులు వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకోవడం ప్రారంభించారు. ఇక్కడ వాళ్ళ మీద బాధ్యతను వాళ్ళు గుర్తు చేసుకున్నారు. ఇక్కడున్న పరిస్థితి అటువంటిది. తస్యేమానాత్మజాం దేహం భార్యాం చ సుమహాత్మనః స్వరాష్ట్రం గృహ్య గచ్ఛామః ధర్మ ఏష హీనః స్మృతః. అంచేత మాద్రి పాండురాజుల అస్థికలను ఆ మహాత్ముని భార్య అయిన కుంతిని తీసుకుని వారి రాష్ట్రానికి వెళదాం. ప్రస్తుతం ఇదే మనకు తగిన ధర్మం. వైశంపాయనం వాచ తే పరస్పరం ఆమంత్ర్య దేవకల్పా మహర్షయః పాండోః పుత్రాన్ పురస్కృత్య నగరం నాగసాహ్వయం ఉదారమనసః సిద్ధాః గమనే చక్రిరే మనః భీష్మాయ పాండవాన్ దాతుం ధృతరాష్ట్రాయ చైవహి. ఈ విధంగా పరస్పరం సంప్రదించుకుని దేవసమానులు ఉదార హృదయులు అయిన ఆ సిద్ధ మహర్షులు పాండుకుమారులను తీసుకుని హస్తినకు వెళ్లి భీష్మ ధృతరాష్ట్రులకు పాండవులను అప్పగించాలని ప్రయాణాన్ని సంకల్పించారు. తస్మిన్నేవ క్షణే సర్వే తానాదాయ ప్రతస్థిరే పాండోర్దారాంశ పుత్రాంశ శరీరే తే చ తాపసాః సుఖినీ సా పురా భూత్వా సతతం పుత్రవత్సలా ప్రపన్నా దీర్ఘమధ్వారం సంక్షిప్తం తదమన్యత సాత్వదీర్ఘేణ కాలేన సంప్రాప్తా కురుజాంగలం వర్ధమాన పురద్వారం ఆససాద యశస్వినైన కుంతి స్వల్ప వ్యవధిలోనే కురుజాంగల దేశాన్ని చేరి వర్ధమాన మను పేరు గల నగరద్వారాన్ని సమీపించింది. కురుజాంగల దేశానికి ఎంట్రన్స్ అనేది వర్ధమానం అనే ఒక గొప్ప గేట్, ద్వారం. అక్కడికి వీళ్ళంతా వెళ్ళి నిలబడ్డారు. మహర్షులు, పాండురాజు పుత్రుడు, కుంతి. జాగ్రత్తగా పరిశీలిస్తే మహాభారతంలోని ఒక సంక్లిష్టమైన పరిస్థితి, దాని నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇంబ్యాలెన్స్ ఆఫ్ పవర్. భీష్ముడు మహానుభావుడు, కానీ కుర్చీలో కూర్చోలే. ధృతరాష్ట్రుడు ఉడ్డివాడు, మహారాజు. కన్నొక్కటి లేదు గాని కౌరవపతివే. పాండు మహారాజు మహావీరుడు, శంతనులాగా ఉండేవాడు. భీష్ముడు మురిసిపోయేవాడు, కానీ ఆయన సింహాసనం మీద కూర్చోట. అంటే శక్తి ఒక చోట,
సత్తా ఒక చోట, సింహాసనం మీద కూర్చున్నవాడి పరిస్థితి వేరు, కూర్చోని వాడి పరిస్థితి వేరు, రాజ్యం ఒకటే. దిస్ ఈస్ ది డిజైన్ ఇన్ మహాభారత. ఇప్పటివరకు బాగానే ఉంది. ధృతరాష్ట్రుడి 100 కుమారులు శుభ్రంగా ఆడుకుంటున్నాడు, హాయిగా ఆడుకుంటున్నారు, వాళ్ళు హాయిగా ఉంది అక్కడ. ఇప్పుడు బయలుదేరి వచ్చారు, ఎక్కడికో వెళ్ళిపోయిన పాండురాజు వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన గోల వదిలిపోయింది అనుకున్న సమయంలో దైవ సమానులుగా ఉన్న, అంటే అమితమైన తేజస్సుతో ఉన్న ఈ 5గురు వచ్చి వర్ధమాన ద్వారం దగ్గర నిలబడడం అన్నది మహాభారతంలోని ఒక డ్రామా కంటెంట్, నాటకీయమైన ఒక పరిస్థితి. ఎందుకు అక్కడి నుంచి మొదలవుతుంది కథ అనేది ఈ ఘట్టం దగ్గర ప్రారంభమవుతుంది. ద్వారిణం తాపసా ఊచుః రాజానం చ ప్రకాశయతేతు గత్వా క్షణే నైవ సభాయాం వినివేదితాః. తమ రాకకు ప్రభువున కిరికించమని తాపసులు ద్వారపాలకులతో అన్నారు. వారు వెళ్లి క్షణకాలంలోనే ఆ విషయాన్ని సభలో తెలియజేశారు. తం చారణ సహస్రాణాం మునీనామాగమం తదా శ్రుత్వా నాగపురేంద్రోణాం విస్మయ సమపచ్యత. వేల కొలది చారణులు మహర్షులు అక్కడకు రావటాన్ని విని హస్తినాపురంలోని రాజులు ఆశ్చర్యపడ్డారు. ఏమిటిది? ముహూర్తోదితాదిత్యే సర్వే బాల పురస్కృతా సదారాస్తాపసాన్ ద్రష్టుం నిర్యయుః పురవాసిన. 2 గడియల కాలంలోనే నగరవాసులంతా స్త్రీలను పిల్లలను కూడా వెంటబెట్టుకుని తాపసులను చూడడానికి అక్కడికి బయటకు వచ్చారు. ఎవరై ఉంటారు? స్త్రీ సంఘ క్షత్ర సంఘాశ్చ యాన సంఘ సమాస్థిత బ్రాహ్మణై సహ నిర్జగ్ముః బ్రాహ్మణానాం చ యోహితః. స్త్రీలు క్షత్రియ సమూహాలు వివిధ వాహనాలను అధిరోహించి బయలుదేరారు. బ్రాహ్మణులతో పాటు బ్రాహ్మణ స్త్రీలు కూడా బయలుదేరి వచ్చారు. తథాపి శూద్ర సంఘానామహం వ్యతికరో భవత్ న కశ్చిదకరో దీర్ఘాం అభవన్ ధర్మబుద్ధయః. ఎవరి మనస్సులోనూ ఈర్ష్య లేదు, అందరూ ధర్మబుద్ధులై ఉన్నారు. రకరకాల వర్గాల వారందరూ కూడా అక్కడ గుమిగూడారు. తథా భీష్మశ్చాంతరమస్సోమదత్తోథ వాల్మీకః ప్రజ్ఞాచక్షుశ్చ రాజర్షి క్షత్తా చ విదుర స్వయం. భీష్ముడు, సోమదత్తుడు, బాహ్లీకుడు, ప్రజ్ఞానేత్రుడు, రాజర్షి అయిన ధృతరాష్ట్రుడు, విదురుడు స్వయంగా వచ్చారు. సా చ సత్యవతీ దేవి కౌసల్యా చ యశస్విని రాజదారైః పరివృతా గాంధారీ చాపి నిర్యయౌ. రాణి అయిన సత్యవతి, కీర్తిమతి అయిన కౌసల్య అంతఃపురకాంతులతో కూడి గాంధారి విలుపులకు వచ్చారు. ధృతరాష్ట్రస్య దాయాదాః దుర్యోధన పురోగమాః భూషితా భూషణైశ్చిత్రైః శతసంఖ్యా వినిర్యయుః. 100 మంది దుర్యోధనుడితో పాటు సోదరులందరూ కూడా ఆ వర్ధమాన ద్వారం దగ్గరికి వచ్చేశారు. తాన్ మహర్షిగణాన్ దృష్ట్వా శిరోవిరవివాద్య చ ఉపోపవిశుః సర్వే కౌరవ్యాస పురోహితాః. మహర్షిగణాలను చూసి శిరసా నమస్కరించి పురోహితులతో సహా కౌరవులంతా వారికి సమీపంగా కూర్చున్నారు. తథైవ శిరసా భూమో అభివాచ్య ప్రణమ్య చ ఉపోపవిశుః సర్వే పౌరా జానపదా అపి. ఆ ప్రకారంగానే పౌరులు, జానపదులు అందరూ నేలకు తల తాకించి అభివాదం చేసి సమీపంలో కూర్చున్నారు. పెద్దలు వచ్చినప్పుడు ఏమిటంటే ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు ఏదో ఒక ఘనకార్యం ఉంటే తప్ప రారు కదా. తమకూజమభిజ్ఞాయ జనౌహం సర్వశస్తదా పూజయిత్వా యథా న్యాయం పాచ్యేనార్ఘ్యేణ చ ప్రభో భీష్మో రాజ్యం చ రాష్ట్రం చ మహర్షిభ్యో న్యవేదయత్ తేషామతో బుద్ధతమ ప్రత్యుత్థాయ జటాజిని ఋషీణాం మతమాజ్ఞాయ మహర్షిరిదమబ్రవీత్. ప్రజలంతా నిశ్శబ్దంగా కూర్చోవటాన్ని గమనించి భీష్ముడు యథావిధిగా పాద్యాన్ని అర్ఘ్యాన్ని ఇచ్చి మహర్షులను అర్చించి రాజ్యాన్ని రాష్ట్రాన్ని మహర్షులకు నివేదించాడు. ప్రధానమైన విషయం, మా రాజ్యం ఇలా ఉంది, అలా ఉంది, మేము ఆ ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నాం, ఇలా చేస్తున్నాం, మా దగ్గర అలా ఉంది, అందరూ బాగున్నారు అని మహర్షులకు చెప్పడం ఉన్నది. చూడండి, ఇంత గొప్ప విషయం. చెప్పవలసిన అవసరమా? అవసరమే. ఇదేని అంటే వాళ్ళు ఏం చెప్పడానికి వచ్చారో తెలియదు. రెండోది ఏమన్నా ఉంటే వాళ్ళు చెప్తారు, సలహా చెప్తారు, ఇలా కాదు ఇలా చేసుకోండి అని. ఎవడోయా అంటే అదిగా యస్స కౌరవ్యతాయాత పాండుర్నామనరాధిపః కామభోగాన్ పరిత్యజ్య శతశృంగమితో గతః స యథోక్తం తపస్తేభే తత్ర మూలఫలాచనః పత్నీభ్యాం సహ ధర్మాత్మా కంచిత్ కాలమతంద్రితః తేన వృత్త సమాచారైః తపసా చ తపస్వినః
तोषितास्तापसास्तत्र शतशृङ्गनिवासिनः ब्रह्मचर्यव्रतस्थस्य तस्य दिव्येन हेतुना साक्षात् धर्मादयं पुत्रः तत्र जातो युधिष्ठिरः. ఆ మహర్షుల్లో పెద్దవాడైన ఒక ఆయన సీనియర్ ఆయన లేచాడు. లేచి, అమ్మయ్యా, నీ కుమారుడు పాండు మహారాజు కామభోగాలను విసర్జించి ఇక్కడ నుండి శతశృంగ పర్వతానికి వెళ్ళాడు. ఆ ధర్మాత్ముడు అక్కడ కందమూలాలను ఆహారంగా తీసుకుని తన భార్యలతో సహా అలసట లేకుండా కొంతకాలం యథావిధి తపస్సు చేశాడు. ఆయన స్వభావం, నడవడి, తపస్సు చూసి శతశృంగ నివాసులు, తపోమూర్తులు, ఆ మహర్షులందరూ ఆనందించారు. అంటే ఇక్కడ అందరినీ అడ్రస్ చేస్తున్నాడు ఆయన, జస్ట్ భీష్ముడు ఒక్కడనే కాదు. బ్రహ్మచర్య వ్రతంలో ఉన్న ఆయనకు ఏదో దివ్యమైన కారణం వలన సాక్షాత్తు ధర్మరాజు ద్వారా ఈ కుమారుడు యుధిష్ఠిరుడు పుట్టాడు. తథైనం బలినాం శ్రేష్టం తస్య రాజ్ఞో మహాత్మనః మాతరిష్వాదతో పుత్రం భీమం నామ మహాబలం. అదేవిధంగా మహాత్ముడైన రాజునకు బలవంతులలో శ్రేష్ఠుడు మహాబలుడు అయిన ఈ భీముని వాయుదేవుడు కుమారునిగా ఇచ్చారు. వాయుదేవుడు మరో పేరు మాతరిష్వుడు. ఆకాశంలోనే, అంటే ఆకాశంలోనే ఉండిపోయాడు, తల్లి గర్భంలోనే ఉండిపోయినట్టు, కంగారు పొట్టలో ఉన్నట్టులాగా వీరు మాతరిష్వ అంటారు. పురుహూతాదయం జజ్ఞే పుంత్యామేవ ధనంజయ యస్య కీర్తిర్మహేశ్వాసాన్ సర్వానపి భవిష్యతి. ఈ కుమారుడు ధనంజయుడు ఇంద్రుని ద్వారా కుంతికి జన్మించినవాడు. ఇతని కీర్తి ధనుర్ధారులందరినీ తిరస్కరింపగలదే. యౌతు మాతృ మహేశ్వాసౌ ఆసుభూత పురుషోత్తమౌ అశ్విభ్యాం పురుషవ్యాఘ్రౌ ఇమౌ తావపి పశ్యత. వీళ్ళని చూడండి, ఇద్దరు కవల పిల్లలు, పురుషోత్తములు, మేటి విలుకాండ్రు. వీరిని మాదిరి అశ్వినీ దేవతల ద్వారా కన్నది. నా కులస్సహ దేవశ్చితావప్యమిత తేజసౌ పాండవౌ నరశార్దూలౌ ఇమావప్య పరాజితౌ చరతా ధర్మనిత్యేన వనవాసం యశస్విన నష్ట పైతామహో వంశః పాండునా పునరుద్ధృతః. వీరి పేర్లు నకులుడు, సహదేవుడు. వీరు అమిత తేజోవంతులు, నరశ్రేష్ఠులు, ఓటమి లేనివారు. కీర్తివంతుడై నిత్యము ధర్మబద్ధంగా జీవిస్తున్న పాండురాజు నశించిపోయిన పితామహ వంశాన్ని పునరుద్ధరించాడు. పుత్రాణం జన్మ వృద్ధిం చ వైదికాధ్యయనాని చ పశ్యంత సతతం పాండో పరాం ప్రీతిమవాప్స్యత. చేత పాండు కుమారుల జన్మను, అభివృద్ధిని, వైదికాధ్యయనాదులను చూసి మీరంతా ఎంతో సంతోషించండి. వర్తమానస్తాం వృత్తే ఉత్తలాభమాప్య చ విదటోకం గద పాండువు ఇత సప్తదశేహని. ఈ రోజుకి 17 రోజుల ముందర పాండు మహారాజు గతించాడు. తం జితాగతమాఖ్యాయ వైశ్వానరముఖే హుతం ప్రవిష్టా పావకం మాత్రీ హిత్వా జీవితమాత్మనః. ఆ మాద్రి బ్రతుకు మీద మోహం నశించి ఆవిడ కూడా ఆయనతో సహగమనం చేసిందండి. సాగతా సహతేనైవ పతిలోకమనువ్రత తస్య కార్యం క్రియతాం తదనంతరం. ముందర పని చూడండి అన్నారు వాళ్ళు. పృథాం చ శరణం ప్రాప్తాం పాండవాం యశస్వినః యథా పదనుగృహ్ణంతు ధర్మో క్షేష సనాతనః. ఇమే తయో శరీరే ద్వే పుత్రాశ్చేమే తయోర్వరాః క్రియాభిరనుగృహ్యంతాం సహమాత్రా పరంతపాః. అంచేత ఈ కుమారులను కుంతిని అనుగ్రహించండి. పాండురాజు ఈ మాదిరిగి చేయవలసిన కార్యాలు నిర్వహించండి అని చెప్పారు. ప్రేతకార్యే నివృత్తేతు పితృమేధం మహాయశాః లభతాం సర్వధర్మజ్ఞః పాండు కురుకులోద్భవః. వైశంపాయనువాచ ఇవ ముక్త్వా కురూన్ సర్వాన్ కురూణామేవ పశ్యతాం క్షణేనాంతర్హితాః సర్వే తాపసా గుహ్యకైః సహ. కౌరవులందరితో ఈ విధంగా పలికి వారు చూస్తుండగానే క్షణకాలంలో ఆ తాపసులంతా చారణులతో సహా అంతర్ధానమైపోయారు. గంధర్వనగరాకారం తదైవాంతర్హితం పునః ఋషిసిద్ధగణం దృష్ట్వా విస్మయం తే పరం యయుః కౌరవా సహసోత్పత్య సాధు సాధ్వితి విస్మితః. గంధర్వనగరం వలె ఋషులు, సిద్ధులు ఆ ప్రకారంగా అంతర్ధానం కావడం చూసి కౌరవులంతా పరమాశ్చర్యాన్ని పొందారు. వెంటనే లేచి ఆహా అన్నారు. ఇది శ్రీ మహాభారతీయాది పర్వణి సంభవ పర్వణి ఋషి సంవాదే 15-శతమోధ్యాయః. 125వ అధ్యాయం అది. 126లో కేవలం అంత్యక్రియల గురించి చెప్పారు. ధృతరాష్ట్రోవాచ
पाण्डोर्विदुर सर्वाणि प्रेतकार्याणि कारया राजसिंहस्य माद्याश्चैव विशेषतः पशून् वासांसि रत्नानि धनानि विविधानि च पाण्डो प्रयक्षमाद्याश्च येभ्यो यावच्च वाञ्छितम् यथा च कुन्ती सत्कारं कुर्यान् माद्यास्तथा कुरु यथा न वायुर्नादित्य पश्येतां तां सुसंवृताम् न शोच पाण्डुरनः प्रशस्य सनराधिपः यस्य पञ्चसुता वीरा जाता सुदुसो सुतोपमाः वैशम्पायनोवाच विदुरस्तं तथेत्युक्त्वा भीष्मेण सह भारत पाण्डुं संस्कारयामास देशे परमपूजिते ततस्तु नगरात्तूर्णम् आजगन्धपुरस्कृताः निर्वृताः पावकादीप्ताः पाण्डो राजन् पुरोहितैः अधैनामार्तवैः पुष्पैः गन्धैश्च विविधैर्वरैः शिबिकां तामलङ्कृत्य वाससाच्छाद्य सर्वशः तां तथा शोभितां माल्यैः वासोभिश्च महाधन अमात्याज्ञातयश्चैनं सुहृतश्चोपतस्थिरे नृसिंहं नरयुक्तेन परमालङ्कृतेन तम् अवहन्यानमुख्येन सह मात्र्या संयतं पाण्डुरेणातपत्रेण चामरव्यजनेन च सर्ववादित्रनादैश्च समलं चक्रिरे ततः रत्नानि चाप्युपादाय बहूनि शतशो नराः प्रदुःखां क्षमाणेभ्यः पाण्डोस्तस्य ऊर्ध्वदेहिके अथ क्षत्राणि शुभ्राणि चामराणि बृहन्ति च चक्रुः कौरवस्यार्थे वासांसि ऋतुशिराणि च याजकैः शुक्लवासोऽभिभूयमाना हुताशनाः अगच्छन्नग्रतस्तस्य दीप्यमानाः स्वलङ्कृताः ब्राह्मणा क्षत्रिया वैश्याः शूद्राश्चैव सहस्रशरदन्तशोकसन्तप्ताः अनुजग्मुर्नराधिपम् अयमस्मानसपाहाय दुभे चाधाय शाश्वते कृत्वा चास्माननाथांश्चक्वस्यास्यति राधिपः कोशन्तः पाण्डवाः सर्वे भीष्मो विदुर एव च रमणीये वनोद्देश्य गङ्गातीरे समेषुभे न्यासयामासुरसतां शिबिकां सत्यवादिनः सभाज्यस्य सिंहस्य पाण्डोरक्लिष्टकर्मणः ततस्तस्य शरीरं तु सर्वगन्धाधिवासितं रुचिकालीजगादिग्धं दिव्यचन्दनरूषितं पर्यशिञ्चन् जलेनाशुशान्तकुम्भमयैर्घटैः चन्दनेन च शुक्लेन सर्वतः समलेपयन् कालागुरुमिश्रेण तथा तुङ्गरसेन च अधैनं देशजय शुक्लैः वासोभिः समयोजयन् संक्षन्तस्तदुवासोभिः जीवन्निवनराधिपः शुशुभे स नरव्याघ्रः महार्षशयनोचितः हयमेधाग्निना सर्वे याजकाः स पुरोहिताः वेदोक्तेन विधानेन ज्ञाश्चक्रुस्समन्त्रकं याजकैरभ्यनुज्ञाते वेदकर्मण्यनुष्ठिते घृतावसिक्तं राजानं सगमात्या स्मलङ्कृतं तुङ्गपद्मकमिश्रेण चन्दनेन सुगन्धिना अन्यैश्च विधैर्गन्धैः विधिना समदारयम् ततस्तयोः शरीरे द्वे दृष्ट्वा मोहवशं गता हा हा पुत्रेति कौसल्यावपात सहसा भुवि तां प्रेक्ष्य पतितामार्तां पौरजानपदो जनः रुरोध दुःखसन्तप्तः राजभक्त्या कृपान्वितः कुन्त्याश्चैवार्तनादेन सर्वाणि च विचुक्रुषुः मानुषैः सह भूतानि तिर्यज्ञो निगतान्यपि तथा भीष्मः शान्तनमविदुरश्च महामतिः सर्वशः कौरवाश्चैव प्राणदंशदुःखिताः ततो भीष्मोऽथ विदुरः राजा च सह पाण्डवैः उदकं चक्रिरे तस्य सर्पाश्च कुरुयोचितः चक्रुषुः पाण्डवाः सर्वे भीष्मश्चान्तनवस्तथा विदुरो ज्ञातयश्चैव चक्रुश्चाप्युदकक्रियाः कृतोदकां स्थानादाय पाण्डवान् शोककर्षितान् सर्वाः प्रकृतयो राजन् शोचमानान्यवारयन् यथैव पाण्डवा भूमौ भूमौ सुषुपुः सह बान्धवैः तथैव नागराराजन् शिशिरे ब्राह्मणादयः तत्कथानन्दमस्वस्थम् आकुमारमहृष्टवत् बभूव पाण्डवैः सार्धं नगरं द्वादशक्षपाः 12 రాత్రుల వరకు పాండవులు బంధువులతో పాటు నేల మీదనే నిద్రించారు. అదేవిధంగా నాగరికులైన బ్రాహ్మణాదులు కూడా నేల మీదనే నిద్రించారు. అతి వైభవంగా ఆ క్రియలన్నీ జరిగాయి. పాండవులతో పాటు హస్తినాపురం అంతా ఆనందానికి దూరమైంది. చిన్న పెద్ద అందరూ దుఃఖంలో మునిగిపోయారు. నగరం అంతా అస్వస్థతకు లోనైందండి అని చెప్తున్నారు. శ్రీ మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి పాండుదాహే షడ్వింశత్యధికశతమోధ్యాయ. మహాభారతంలో ఆది పర్వంలో సంభవ పర్వమును ఉపపర్వమున పాండుదాహమును 126వ అధ్యాయం. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయ తనోహరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.